ఓకే. సో కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆల్టర్నేట్ అన్నట్టు కొత్తగా వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు. ఈ సిగరెట్స్ అని యూత్లో ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. సో ఇవి ఎంతవరకు లైక్ వాటికి ఆల్టర్నేటా లేకపోతే ఇవి కూడా సేమ్ డేంజర్ అదే? ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్ దాన్స్ నార్మల్ దాన్ సిగరెట్. సిగరెట్స్ ఓకే. డెఫినెట్లీ. బట్ అందరూ వాళ్ళ కూడా కన్క్లూజన్ అంటే ఇచ్చుకుంటారు. అనేసుకుంటారు అనమాట, ఓకే. ట్రెడిషనల్ సిగరెట్ కాదు మనకి, ఈ సిగరెట్ ఇదేదో కొత్తగా వచ్చింది సో మనం వాడితే బాగుంటుంది అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ నో, ఇట్స్ కాజింగ్ మోర్ హార్మ్. ఇక్కడ ఇండియాలో తెలియదు నాకు, బట్ వెస్టర్న్లో వేపింగ్ ఇస్ లైక్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్, ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. వేపింగ్ ఏం చేస్తుంది అంటే పర్సన్కి ఒక ఫాల్స్ అష్యూరెన్స్ ఇస్తుంది, మీరు ఒరిజినల్ సిగరెట్ కాల్చట్లేదు మీకేం కాదు. వాడు అనేసుకుంటాడు అనమాట, ఓహో నేను ఒరిజినల్ సిగరెట్ కాల్చట్లేదు కదా, సేఫే మనకి ఏం కాదనుకుంటాడు. లేదు దేర్ సంథింగ్ కాల్డ్ ఎస్ పాప్కార్న్ లంగ్. రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, 17 year old యాంగ్జైటీ డిప్రెషన్ ఉందంట, యుఎస్ కాకేషియన్ అమ్మాయి. సో యాంగ్జైటీ డిప్రెషన్ ఉంది ఎలా అని చెప్పి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా వేపింగ్ దగ్గరికి వెళ్ళింది అనమాట. సో షీ స్టార్టెడ్ వేపింగ్. 1 year లోపు షీ డెవలప్డ్ సిమ్టమ్స్, ఆల్మోస్ట్ ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోయింది. రీజన్ ఏంటి అంటే వేపింగ్. సో పాప్కార్న్ లంగ్ అంటాం, దట్ ఈస్ కాల్డ్ బ్రాంక్యోలైటిస్ ఆబ్లిటరెన్స్. సేమ్ ఏంటి అంటే మీ ఎయిర్వేస్ అన్ని ఫైబ్రాటిక్ అయిపోతాయి, అంటే ఇలా ఉన్న ఎయిర్వేస్ ఇంకా పెద్దగా అవ్వవు అనమాట, మొత్తం ఫైబ్రాటిక్ అయిపోయి ఇంకా కాఫ్, చెస్ట్ పెయిన్, ఫెటీగ్, వీజింగ్ ఇబ్బంది. ఈ ఇబ్బందికి ఇప్పుడు ట్రీట్మెంటా అంటే ఇన్హేలర్స్ వాడొచ్చు కానీ ఎన్నేళ్ళు వాడతారు, ఎందుకంటే మీ లంగ్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది, ఇట్ వెంట్ ఇంటూ ఫైబ్రోసిస్. సో ఎన్నేళ్ళు వాడతారు మీరు ఇన్హేలర్స్? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అగైన్, ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు రివాల్వ్స్ అరౌండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇట్స్ గాన్ అగైన్, యు ఆర్ 17 అండ్ యూ కాంట్ లీడ్ అ నార్మల్ లైఫ్. సో వేపింగ్ ఇస్ వెరీ డేంజరస్. వేపింగ్ ఈ లిక్విడ్లో మనకి డైఅసిటైల్ అనే ఒక కెమికల్ ఉంటుంది, దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. దాని పేరు ఎందుకు వచ్చింది అంటే 2000sలో పాప్కార్న్ చేసే వాళ్ళు ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్ దాంట్లో ఈ కెమికల్ ఉండేది. సో వాళ్ళు ఇన్హేల్ చేసి వాళ్ళకి ఈ చేంజెస్ వచ్చాయి, బ్రాంక్యులైటిస్ ఆబ్లిటరెన్స్. దట్స్ ద నేమ్ పాప్కార్న్ లంగ్, నాట్ బై ఈటింగ్ పాప్కార్న్. ఓకే. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టు వేపింగ్ ఓకే, ఈ సిగరెట్స్ అయిపోయింది, హుక్కా. సో ఎక్కువగా సిటీస్లో ఎక్కువ ట్రెండింగ్, ఆల్మోస్ట్ ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారా? సేఫ్ అని నేనైతే యాక్సెప్ట్ చేయను కానీ, బట్ లైక్ ఎంతవరకు లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి? ఓకే. సో హుక్కా, అవును డెఫినెట్లీ చాలా పార్టీస్ హుక్కా లేకుండా అవ్వవు అసలు. కార్పొరేట్లో పార్టీ అయిందంటే డెఫినెట్లీ ఇంట్లో హౌస్ పార్టీస్ అన్నా దేస్ అ హుక్కా బార్, హుక్కా పెట్టుకుని కూర్చుంటారు ఇలా. అండ్ దే థింక్ హుక్కా చూడడానికి ఎలా ఉంటుందంటే ఇట్ లుక్స్ లైక్ ఒక ఆర్ట్లా ఉంటుంది అనమాట. సో కింద ఒక లిక్విడ్ ఉంటుంది, పైన ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి. పీపుల్ థింక్ దట్ అబ్బా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, మనం మ్యాంగోలో ఉండే ఫ్లేవర్స్ అని ఉంటాయేమో అనుకుంటారు. బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని కూడా అడిగిన వాళ్ళు ఉంటారు నాకు. సో 1 హుక్కా ఈజ్ ఈక్వల్ టు 50 to 100 cigarettes. Oh my god. Yeah. 50 to 100 cigarettes. 50 to 100 cigarettes. హుక్కా టైం మనకు ఆల్మోస్ట్ 40 minutes అలా తీసుకుని నిదానంగా చేసుకుంటూ ఉంటారు. సో ఆ హుక్కా టైంలో యూ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ 100 cigarettes, లిటరలీ 2.5 packs ఆఫ్ సిగరెట్స్ అని కూడా అంటాం.